అండ్ మీరు ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా చేశారని అంటే యాక్టింగ్ కన్నా ముందు ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి వర్క్ అది తెలుసుకున్న తర్వాత యాక్టింగ్లో. ఎందుకంటే నేను ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, నో డౌట్. కానీ నేను డైరెక్టర్ గారికి ఈజీ కావాలి, కెమెరామెన్ గారికి ఈజీ, పని చేసే వాళ్ళకి ఈజీ కావాలని డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా మనం వింటూ ఉంటామండి, అంటే నా ఇండస్ట్రీలోకి రావాలంటే మనకి ఎవరైనా గాడ్ ఫాదర్ లేకపోతే చాలా కష్టం, ఇండస్ట్రీలోకి చాలా కష్టాలు పడి వచ్చాం, కొత్త వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారంటారు కదా. మీరు ఇండస్ట్రీకి వచ్చిన టైంలో మీ స్ట్రగుల్స్ ఎలా ఉండేవి? బాగా స్ట్రగుల్ అయిన రోజులు ఏమైనా ఉన్నాయా, లేదంటే మీ కెరీర్ సాఫీగానే సాగిందా? యాక్చువల్లీ నా ప్లానింగ్ ఎలా వచ్చిందంటే, ఫస్ట్ నుంచి మా మదర్ ఫాదర్కి నేను చెప్పుకుంటూ వస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఏం చేశానంటే, ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్నవాడు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఇంటి రెంట్ కట్టాలి, ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి, అమ్మని చూసుకోవాలి, నాన్నని చూసుకోవాలి, అది వీటిని ఫస్ట్ మనము వాటిని అధిగమించాలంటే పిండి కొద్ది రొట్టె మనకున్న దాంట్లో దాన్ని మీరు సేవ్ చేసుకుంటే మీకు రాయల్ ఇన్కమ్ నెలకి. అప్పుడు ఇంట్లో వాళ్ళు మీకు ఫోర్స్ చేయరు. సో మీరు ఫోకస్ చేస్తారు దీని మీద. మీరు అవి పెట్టుకున్నారనుకోండి, ఇవి చేయలేరు. ఇది క్రియేటివ్ ఫీల్డ్. ఇప్పుడు మీరు షార్ట్లో ఉన్నారు, మీ వైఫ్, మీ మదర్, ఫాదర్ ఫోన్ చేసి ఈ బిల్లు కట్టాలి, ఆ బిల్లు కట్టాలి, ఇక్కడేం పని చేస్తారు? సో అది సెటిల్డ్గా ఉంటే సినిమా ఇండస్ట్రీలో, ఈ క్రియేటివ్ ఫీల్డ్లో యూ కెన్ క్యారీ ఆన్. సో మీరైతే పెద్దగా స్ట్రగుల్స్ ఏమీ పడ్డాను. స్ట్రగుల్స్ అంటే లైక్ ఎలా అంటే అదే చెప్తున్నాను, ఈ స్ట్రగుల్ మనం క్రియేట్ చేసుకుంటేనే స్ట్రగుల్ అవుతుంది. ఇప్పుడు అంత ఈజీగా సెటిల్ చేయడం అంత ఈజీ కాదు ఫ్యామిలీని, అది స్ట్రగులే కదా. అక్కడ పడాలి స్ట్రగుల్, ఇండస్ట్రీలో పడకూడదు. అది స్ట్రగులే కదా, కానీ ఇక్కడ పడకూడదు అంటే దాన్ని మనం ప్యారల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. అంత ఈజీ కాదు, నేను చెప్పినంత ఈజీ కాదు. నేను ఎవరన్నా కొత్త ఆర్టిస్టులు వస్తుంది, యాక్చువల్ తెలంగాణ మా వైస్ ప్రెసిడెంట్, నేను దగ్గర ఒక 500 మంది పైనే వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఇప్పించాను. అంటే నాకు తెలుసు వాళ్ళు స్ట్రగుల్స్ అవుతారని. ఇది మెడికల్ ఇన్సూరెన్స్, తర్వాత వాళ్ళకి ఇల్లులు అవన్నీ ఉండడానికి ల్యాండ్ కానీ అవన్నీ రేపొద్దున మేము రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తున్నాము. లైక్ ఏంటంటే నాకు తెలుసు ఈ స్ట్రగుల్స్ వస్తాయని. ఏదో నా వంతు నేను ఆ పదవులు ఉన్నాను కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఇట్. ఎవరైనా నా దగ్గరికి వస్తే ఒకటే చెప్తాను, భయ్యా ఒక 100 గజాలు సంపాదించుకోండి, కింద 2 షటర్లు వేసుకోండి, పైన ఇల్లు కట్టుకోండి, ఆ ఇంట్లో మీరు ఉంటారు. రేపొద్దున మ్యారేజ్ అయినా అక్కడ ఉంటారు. కింద షటర్లకు వచ్చే డబ్బులు ఉంటాయి కదా, మీ వైఫ్కి ఇచ్చేయండి, మీరు ఎక్కడైనా తిరగండి. ఎందుకు గారు మీరు స్టార్? అంతే, ఖచ్చితంగా సింపుల్. ఫస్ట్ ఈ 100 గజాలు సంపాదించండి చాలు, మీ లైఫ్ సెటిల్. కోట్లు సంపాదించగలరు, మీకు ఫుడ్ ఉంది, ఉండడానికి ఉంది, సెట్. నైస్.